సీత ఇప్పుడు హాస్టల్లో ఉంటుంది. ఆ హాస్టల్లో 4వ ఫ్లోర్కి ఎప్పుడు ఒక గదికి తాళం వేసి ఉంటుంది. ఆ గది ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది. ఒకరోజు రాత్రి 11:58 అన్నోన్ నెంబర్ నుండి సీతకు ఫోన్ వస్తుంది. ఫోన్ ఎత్తగానే నువ్వింకా మెలకుగానే ఉన్నావా అని అడిగింది. సీత భయపడి ఫోన్ కాల్ కట్ చేసింది. మళ్ళీ 12 గంటలకు కాల్ రాలేదు, కానీ మెసేజ్ వచ్చింది. నీ వెనకాలే నేను ఉన్నాను అని. వెంటనే సీత వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఎవరూ లేరు. సీత ఆ రోజు రాత్రంతా భయంగా గడిపింది. తెల్లారి వెంటనే వార్డెన్ దగ్గరికి వెళ్ళి వార్డెన్కు రాత్రి జరిగిందంతా చెప్పింది. వార్డెన్ సీతను చూసి తెల్లబోయింది. నీ పక్క రూమ్లో రాత్రి ఒక అమ్మాయి 12 గంటలకు చనిపోయింది అని చెప్పింది. సీత ఇంకంతే భయపడిపోయింది. మళ్ళీ అదే రాత్రి 11:50 సీతకు ఫోన్ వచ్చింది. ఈసారి ఫోన్ స్క్రీన్ మీద సీత ఫోటో బ్లాక్ అండ్ వైట్లో బ్లర్ అవుతా కనపడింది. అవతలి వైపు నుండి చివరి మాట, నాకు ఇలాగే నిన్న రాత్రి ఫోన్ వచ్చింది అని. ఆ రోజు నుండి 4వ ఫ్లోర్లో ప్రతిరోజు ఆ హాస్టల్లో 12 గంటలకు ఫోన్ మ్రోగుతూనే ఉన్నాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.